దే కాల్ హిమ్ ఓజీ ట్రైలర్ ఇప్పుడే చూశానండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ డైరెక్షన్లో వస్తున్న యాక్షన్ సినిమా ఇది. సో చాలా వెయిటింగ్ తర్వాత వచ్చింది ట్రైలర్. మనల్ని డైరెక్ట్గా ముంబై మాఫియా వరల్డ్లోకి తీసుకెళ్ళింది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఓజస్ గంభీరగా వావ్, ఆయన రీఎంట్రీ, ఆ స్టైలిష్ లుక్, స్క్రీన్ ప్రెజెన్స్, ఫ్యాన్స్కైతే ఇది ఖచ్చితంగా పండగే. యాక్షన్ బ్లాక్స్ కూడా భలే పవర్ఫుల్గా అనిపించాయి. బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ ఇందులో విలన్ అంట, ఓమీ అని పేరు. సో వాళ్ళిద్దరి మధ్య సీన్స్ ఉంటాయని హింట్ ఇచ్చారు. అది ఇంట్రెస్టింగ్ ఉంది. ఇక రెండవది ముంబై మాఫియా బ్యాక్డ్రాప్. ట్రైలర్ చూస్తే ఆ గ్యాంగ్ వార్స్, ఆ అట్మాస్ఫియర్ అంతా చాలా రియలిస్టిక్గా, రఫ్గా చూపించినట్టు అనిపించింది. మన ప్రకాష్ రాజ్ గారు కూడా ఉన్నారు సత్యదాదా అనే కీరోల్లో. ఓజీ అందర్నీ కాపాడటానికి రీఎంట్రీ ఇచ్చినట్టుంది కథ. ఏదో రెగ్యులర్ మాఫియా స్టోరీలా కాకుండా కొత్తగా అనిపిస్తోంది. ఫైనల్గా టెక్నికల్ సైడ్ అస్సలు తగ్గలేదు. థమన్ బీజిఎం అయితే యాక్షన్ సీన్స్కి ఇంకా ఊపు తెచ్చింది. కెమెరా వర్క్ కూడా రవికే చంద్రన్, మనోజ్ పరమహంస లాంటివాళ్ళు కదా. విజువల్స్ చాలా రిచ్గా, గ్రాండ్గా ఉన్నాయి. థియేటర్లో పెద్ద స్క్రీన్ మీద చూస్తే అదిరిపోద్దనిపిస్తోంది.